నేను ప్రస్తావిస్తున్న సవాలు ప్రపంచంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు. రాజకీయ నాయకుల ఎన్నికల వాగ్దానాలను నావిగేట్ చేయడం మరింత కష్టతరం చేయాలనేది నా ఉద్దేశ్యం. ఎన్నికల సమయంలో కొంతమంది తమ బలాలు మరియు బలహీనతలను బహిరంగంగా చర్చిస్తారు, కాని నా స్వంత బలాలు మరియు బలహీనతలను పరిష్కరించుకోవడం ద్వారా నేను దానిని మారుస్తాను. నా బలహీనత సులభమైన పనులను చేపట్టడం. దీనికి విరుద్ధంగా నా బలం కష్టమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ఉంది. ఏ రాజకీయ నాయకుడు అయినా నన్ను ప్రత్యర్థిగా చూసినా నేను వారిని స్నేహితులుగా చూడటాన్ని ఎంచుకుంటాను. నేను ఏ రాజకీయ నాయకుడి చరిత్రనో అధ్యయనం చేయలేదు. నేను సాధారణ కుటుంబం నుండి వచ్చాను, రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు, లేదా నేను ధనవంతులలో జన్మించలేదు. నా మాతృభూమి భారతదేశం, మరియు నేను తమిళనాడులో జన్మించాను. నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. నేను చెన్నైలోని బాలుర హయ్యర్ సెకండరీ స్కూల్లో 9వ తరగతిలో ఉన్నప్పుడు విద్యాపరమైన సవాళ్లను ఎదుర్కొని చివరికి పాఠశాలను విడిచిపెట్టాను. ఇతర రాజకీయ నాయకులు సాధారణంగా ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలను నేను చేయాలనుకోవటం లేదు. బదులుగా నా పార్టీని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడమే నా లక్ష్యం. అలవాటుగా పనిచేసే అందరూ రాజకీయ నాయకుల ఆరోగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను. నా రాజ్యం సంఘర్షణకు సంబంధించినది కాదు, అర్థవంతమైన చర్చలకు సంబంధించినది.